అందరికి నమస్తే. ఖమ్మం వెలుగుమట్ల మీ అందరు చూసిండ్రు కదా, కూలగొట్టేసిండ్రు. మళ్ళీ ఈరోజే కొంతమంది కొంతమంది అరువులు వాళ్ళకు పట్టాల పంపిణీ ఒకటి జరిగింది. ముగ్గురు మినిస్టర్లు ఫస్ట్ టైం కనిపించారు ఖమ్మంలో ఈ గొడవ తర్వాత. వాళ్ళు వాళ్ళకి ఆ పత్రాలు ఎందుకు కూలగొట్టినరో తెలియదు, ఎందుకు మళ్ళీ వాళ్ళకు ఆ పట్టా పేపర్లు ఇచ్చినారో తెలియదు. అదేదో ముందే ఉంటే బాగుండేది. ప్లస్ ఇక చాలా పొలిటికల్ డ్రామా ఉంది దీని వెనుక. ఫస్ట్ నుంచి ఒక డ్రామా నడుస్తుంది. ఇప్పుడు కూడా జాగృతి కవిత దీక్ష చేస్తుంది. ఆమె 13 రోజుల గ్యాప్ తర్వాత పోయింది. 13 రోజులు కనబడలేదా ఖమ్మం ఇష్యూ? ఆమెకు ముందే సమాచారం ఇచ్చింది గవర్నమెంట్ నుంచి పట్టాలు ఇస్తున్నామని. ఆ క్లైము వేరే పార్టీకి పోవద్దనో లేకపోతే ఆ ముగ్గురు మినిస్టర్లకు పోవద్దనో ఎవరో చెప్పారో తెలుసు, అర్థమైతే కదా. ఎవరో చెప్తే నడుస్తుంది వ్యవహారం అంతా, దీక్షలు అవన్నీ నడుస్తున్నాయి. చాలా చాలా డ్రామా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఆ రోజు కవిత పోయిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఏం జరిగిందని తెలుసుకోగలిగితే అసలు దీని వెనుక డ్రామా మొత్తం అర్థమైపోతుంది. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆ రోజు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అంటే 24 రోజు జరిగింది. 24 ఫిబ్రవరి 2026 నాడు కూలగొట్టిండ్రు. 25 నాడు, 23, 24 ఫైనల్ అయిపోయింది. తర్వాత 27 కేటీఆర్ పోయిండు. కవిత పోయింది మొన్ననే 09. ఓకే, 093 అయ్యింది 24/02. ఈ డేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మిగతా విషయాలను కూడా చెప్పిన తర్వాత డేటా కాడికి వచ్చి మాట్లాడదాము. మొత్తం ఆడ 700 ఇండ్లు కూలగొట్టినామని ప్రభుత్వమే చెప్పింది అఫీషియల్గా. 700 పైన ఇండ్లు కూలగొట్టి ఇప్పుడు 311 మందికో ఏమో 311 ప్లస్ వాళ్ళకి పట్టాలు ఇస్తున్నామని ముగ్గురు మినిస్టర్లు వరుస కూర్చొని పట్టాలు ఇచ్చారు. వాళ్ళకంతా 75 గజాలు 75 గజాలు 75 గజాలు ఇచ్చేసిండ్రు. ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి. యాక్చువల్గా ఇల్లు ఒక్కొక్క ఇల్లు ఆడ ఒక్కొక్కరు అప్పుడు 100 గజాల ఇంట్లో 15 లక్షలు 17 లక్షలు ఒక ఆయన చెప్పిండు చూసినరా, అమాలి సీన్ అన్న 18 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు అని. కట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే 5 లక్షలు ఇస్తారు, దానిలో మేస్త్రికి 3 లక్షలు పోతే మీకు తెలుసు కదా, మళ్ళీ చేతికుంట పెట్టి కట్టుకోవాల్సిందే. అసలు కూలగొట్టింది ఎందుకు, కట్టింది ఎందుకు, అసలు ఈ లబ్ధిదారులను ఎట్లా సెలెక్ట్ చేసినారు, ఏ బేసిస్ సెలెక్ట్ చేసినారు, ఇది ఒక ఫజిల్. ఎట్లా సెలెక్ట్ చేసినారు? 700 ఇండ్లు కులితే 700 మంది యజమానులు ఉన్నట్టే. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఏమనుకున్నదంటే, గవర్నమెంట్ ముగ్గురు మినిస్టర్లు ఏమనుకున్నారంటే, కూలగొడితే పెద్దగా పట్టించుకోరు, ఎవరి తిప్పాలో వెళ్ళిపోతారు. ఎంత దౌర్జన్యంగా కూలగొట్టారో మన కళ్ళతోనే చూసినాం కదా. ఒక 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఆఫీసర్లు, ఒక 4 పోలీస్ స్టేషన్, 4 జిల్లాలకు సంబంధించిన పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసు వాళ్ళు, మొత్తం 100ల సంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలు, అంత దారుణంగా. ఎందుకంటే నిలబడితే వెళ్ళిపోతారు అనుకున్నారు. కానీ తర్వాత అప్పటిదాకా లోకల్ ఇష్యూ అది. కేటీఆర్ పోయిన తర్వాత అది స్టేట్ ఇష్యూ అయింది. ఇక తప్పదు, తప్పని పరిస్థితి. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడపోయి మాట్లాడాడు, ఈడొచ్చి మాట్లాడతాడు హైదరాబాద్లో. ఇట్లా కాదు, మేము వేరే దగ్గర వాళ్ళకి ఇల్లు ఇస్తాం, అందరికి ఇల్లు ఇచ్చేస్తాం, ఆడ ఉన్న వాళ్ళకి అందరికీ వేరే దగ్గర ఇస్తామన్నారు. అంటే ఈ ల్యాండ్ మాత్రం వాళ్ళకి ఇయ్యము అనేది ప్రభుత్వం వాదన. లేదు ఖచ్చితంగా అక్కడ వాళ్ళు కూడా, బాధితులు కూడా, మాకు ఎక్కడైతే ఇల్లు కూలగొట్టిరో అక్కడనే ఇవ్వాలి మాకని వాళ్ళు కూడా పట్టుబట్టినరు. అన్ని రాజకీయ పక్షాలు కూడా అదే డిమాండ్ చేసినాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఎక్కడైతే కూలగొట్టిరో అక్కడ ఇవ్వాలని. అనే వరకు దానికి తర్జన భర్జన పడి ఒక 4 days బ్యాక్ ప్రకటించాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 15th లోపు మేము అరువులందరికీ కండిషన్, ప్రతిదీ కండిషనే. మనమేమో అన్కండిషనల్గా ఓటేసినాం వీళ్ళకు. అన్కండిషనల్ వాళ్ళు చెప్పిన హామీలు విన్నాం, అన్కండిషనల్గా అసలు ఏ కండిషన్ లేకుండా ఓట్లు వేసినాం. తర్వాత వీళ్ళు అన్ని కండిషన్లు పెడుతున్నారు. అరువులైన వారికి ఇస్తామన్నారు, అయిపోయింది. అదేదో ఇవాళ ఇస్తున్నారు. ఎపిసోడు అదంతా నడుస్తున్నది. అసలు ఎందుకు కూలగొట్టిండ్రు, ఎందుకు ఇండ్లు ఇచ్చిండ్రు ఎవరికి తెలియదు. ఇప్పటివరకు గవర్నమెంట్ సమాధానం కూడా చెప్పలేదు. ఎందుకు కూలగొట్టిండ్రు, ఎందుకు మళ్ళీ అరువులని ఇస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇస్తారంట, మిగతా వాళ్ళకు కూడా వేరే దగ్గర ఇస్తారంట. అయితే ఈయన ఒక పెద్ద స్కెచ్ ఉంది. ఇది గుట్ట, ఇది వెలుగుమట్ల గుట్ట. ఇక ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి పోతాం. ఇది హైవే, ఇక్కడ కలెక్టరేట్, ఇక్కడ ఇదంతా పొంగులేటికి సంబంధించిన భూమి. ఇక్కడ అర్బన్ పార్క్, ఇక్కడ ఇంకో ఇది 31 ఎకర్స్, ఇదొక 31 ఎకర్స్ వీళ్ళందరూ కబ్జాలు చేస్తున్నారు. రకరకాలుగా ఉంది. ఈ మధ్యలో ఇంకా కొంత భూదాన్ భూమి కూడా ఉంటుంది మధ్యలో. దీని మధ్యలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ ఇక్కడ ఈ మూలకి ఇస్తున్నారంట ఇండ్లు. ఈ మూలకు ఇచ్చి
ఈ వీళ్ళను ఇంకా నాకు తెలిసి కనబడకుండా వీళ్ళందరికీ ఎత్తెత్తు గోడలు చెంచల్గూడ జైల్లాగా గోడలు కట్టి వీళ్ళందరినీ ఇక్కడనే లిమిట్ చేస్తారు. వీళ్ళకి కావాల్సింది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పొంగులేటి భూములు ఉన్నాయి, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అనుచరుల భూములు ఉన్నాయి, తర్వాత బట్టి విక్రమార్క భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఈ అర్బన్ పార్క్లో కలిపేస్తారంట. కలిపేస్తే వీళ్ళకి ఇక్కడనే ఉంటారు అనమాట. ఇంకా వీళ్ళకి ఇవన్నీ ఏం సంబంధం లేదు. వీళ్ళకి ఇదంతా పొంగులేటికి సంబంధించిన భూములు ఇదంతా ఇంకా 120 ఎకరాలు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మొత్తం ఆయనకు 100 ఎకరాలు ఉంటుంది. వీళ్ళకు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన అనుచరులు బినామీలో వాళ్ళకు ఉంటుంది, బట్టి విక్రమార్క బినామీలో కూడా భూములు ఉంటాయి. వీళ్ళను ఇక్కడ లిమిట్ చేయాలన్నమాట. అందుకే 100 గజాలు తీసుకొని 75 గజాలు చిన్న చిన్న ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళని మొత్తం క్లోజ్ చేస్తారు. ఈ అర్బన్ పార్క్లోకి రానిచ్చేది లేదు వీళ్ళని. ఈ పార్క్ ఏరియా మొత్తం వీళ్ళది. ఇప్పుడు వీళ్ళ భూములు మొత్తం నిమ్మలంగా అమ్ముకోవచ్చు. అదొక ప్లాన్. ఇప్పుడు అందుకే ఈ ప్లాన్లో భాగంగానే ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత అక్కడనే ఇస్తామని చెప్పి లాస్ట్కు 311 మందిని సెలెక్ట్ చేసి అక్కడ ఇచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇక దీని వెనుక జరిగిన డ్రామాని మీకు చెప్పాలి. దీని వెనుక ఏం జరిగింది డ్రామా అసలు. ఇప్పుడు ఇంకా చాలా రాష్ట్రంలో అసలు ఒక్కొక్కరు తమాషా, రాజకీయ నాయకుల తమాషా ఎట్లుంటుందంటే, ఇప్పుడు 24 నాడు ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగితే రాజకీయ నాయకులు అందరూ కూడా 25, 26, 27, 28, 29 తారీఖులో పోయిచ్చారు. ఫిబ్రవరి 29 లేదు, 28 తారీఖు వరకు బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు అంతా పోయినరు చూసుకొని వచ్చినారు, అయిపోయింది. తర్వాత 9వ తారీఖు నాడు కవిత ఎంట్రీ అయింది. ఇక్కడనే ఒక పెద్ద కథ ఉన్నది. ఎట్లా ఎంట్రీ అయింది మీ దీనిలకు? అసలు ఈమె హైదరాబాద్నే ఉన్నది కదా, ఎందుకు పోలేదు? దాదాపు 13 రోజుల తర్వాత ఎందుకు ఎంట్రీ అయిండ్రు అనేది పెద్ద మ్యాటర్. 13 రోజులు గ్యాప్. హైదరాబాద్ నుంచి ఖమ్మం మూలకి 13 రోజులు పట్టింది. 13 రోజుల తర్వాత పోయి ఏం చేసిండ్రు? ఆడొక పెద్ద డ్రామా. ఆమె అంబేద్కర్ భవన్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ. ఈమె మనుషులు ఎవరు లేరు, అదంతా విశారదానికి సంబంధించిన జనం బ్యాచ్, వాళ్ళ బ్యాచ్. దాన్ని మొత్తం వీళ్ళు క్లైమ్ చేసుకున్నారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, పోలీసులు పట్టుకుపోయారు ఆమెను. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టినరు. సాయంత్రం 7-8 దాకా ఆనే ఉన్నది ఆమె. అక్కడ నుంచి వాళ్ళు అడిగితే అక్కడ నుంచి ఆమె అనుచరులను తెలిపోయారు. ఇంకా ఈమె నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను చెప్పేసింది. చెప్పేసి శ్రీ హోటల్ అని ఒక హోటల్ ఉందంట అక్కడ ఖమ్మం బైపాస్లో. ఆ హోటల్ పోయి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలన్న క్రమంలో ఆమెకు కొన్ని ఫోన్లు వచ్చినాయంట. ఎవరు చేసిండో తెలియదు. ఆ ఫోన్లు వచ్చిన తర్వాత ఆమె మనసు మార్చుకొని అనుచరులు కూడా చెప్పుకోకుండా డైరెక్ట్గా ఆమె అంబేద్కర్ భవన్కి వచ్చింది. మళ్ళీ నైట్ విశారదన్ మహారాజ్ కూడా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఆయన వచ్చిండు. ఈమె ఇక్కడికి వచ్చే లోపలనే అక్కడ దిండ్లు, పరుపులు మొత్తం అన్ని లైట్లు అన్నీ సెట్ అయిపోయినాయి అంబేద్కర్ భవన్లో. ఎవరు పెడతారో తెలుసు కదా మీకు. పెట్టిన తర్వాత ఇక అప్పటిదప్పుడే ఇంకొక 5 నిమిషాలు విశారదన్ మహారాజ్ గారు వచ్చారు. తర్వాత ఒక 50 మంది కార్యకర్తలు అంతా ఒక అరగంటల ఏం జరిగింది, అరగంటల ఆ శ్రీ హోటల్కి పోయినప్పుడు అరగంటలు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. బహుశా రేవంత్ రెడ్డి వాళ్ళే సమాచారం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఇయ్యక తప్పదు, అంత ప్రెషర్ ఉంది, అక్కడ ఇస్తాము. ఇక్కడ క్లైమింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైందంటే అక్కడ బీఆర్ఎస్లు కొంత యాక్టివ్గా వ్యవహరించారు. కేటీఆర్ పోయి వచ్చిండు, ఆ రోజు ఫుల్ జనం వచ్చిండ్రు. తర్వాత వాళ్ళకి అన్నాలు పెట్టుడు, వాళ్ళందరినీ వీళ్ళు చూడు, వాళ్ళకి మీటింగులు పెట్టుడు, వాళ్ళని హైదరాబాద్ దగ్గర తీసుకొచ్చి ప్రెస్ మీట్గా పెట్టించారు కదా. గవర్నమెంట్ మీద ఒక ప్రెషర్ బిల్డప్ చేశారు. ఇక్కడ మినిస్టర్లకేమో మినిస్టర్ల భూముల కోసమే కులగొట్టిండ్రు అనేది బాగా ప్రచారం అయింది కాబట్టి వాళ్ళు దాన్ని క్లైమ్ చేసుకోలేరు. తర్వాత అది క్లైమ్ చేస్తే బీఆర్ఎస్ క్లైమ్కి పోతుంది. కేటీఆర్ వాళ్ళు ప్రెషర్ పెట్టింది కాబట్టి ఇదంతా అవుతుంది అనేది చర్చ జరుగుతుంది, ఎట్లయినా జరుగుతుంది కదా. ఎక్కువ ప్రెషర్ పెట్టింది కేటీఆర్ వాళ్ళే, నో డౌట్. దాంట్లో మిగతా వాళ్ళు పోయి చూసినారు వచ్చిండ్రు, బీజేపీ వాళ్ళు పోయి చూసినారు వచ్చిండ్రు, ఇంకోరు పోయి చూసినారు వచ్చిండ్రు, కానీ దాన్ని కంటిన్యూగా నడిపించింది మాత్రం వీళ్ళే. తర్వాత ఈ క్లైమ్ ఎటు పోవాలి, ఎవరికొవరు పోవాలి కదా. మినిస్టర్లకు పోదు, బీఆర్ఎస్కు పోకూడదు కాబట్టి కవితను రంగంలోకి దింపిండ్రు. ఎవరు దింపిండ్రు? మినిస్టర్లు కూడా కాదు, మినిస్టర్లను డమ్మీలు చేసినాడ. మినిస్టర్లను డమ్మీలు చేసేసి మిగతా వ్యవహారం ప్రభుత్వ పెద్దలంతా రంగంలోకి దింపి ఆమె అక్కడ దీక్ష చేయడము, అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ దీక్ష చేయడము, దానికి కొంతమంది అక్కడ పోయి మద్దతు తెలపడము, ఇదంతా చాలా పెద్ద డ్రామా. అసలు కూలగొట్టింది 24 కదా. 24 కన్నా ఒక 3 రోజుల ముందే కొంతమంది హైదరాబాద్కు సంబంధించిన మీడియా ప్రతినిధులు, యూట్యూబ్ జర్నలిస్టులు పోయినరాడికి ఎట్లా తెలుస్తుంది? గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సమాచారం ఉంది అక్కడ కూలగొట్టబోతుండ్రని. ఇదంతా కూడా పెద్ద డ్రామా నడిచింది మొత్తానికి. ఇక్కడ ఏంటంటే ఈ ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళని పిచ్చోళ్ళు చేసిండు రేవంత్ రెడ్డి ఏం గేమ్ ఆడాలో ఆ గేమ్ ఆడిండు. ఆ గేమ్లో భాగమే ఇదంతా నడిచింది. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? ముగ్గురు మినిస్టర్లు దోకేబాజ్గాలు అయిపోయినారు. దోకేబాజ్ ఇక వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద నెగిటివ్ అయిపోయింది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి చేసిందంతా వెనుక ఉండి చేసి ఆయనకేం సంబంధం లేదు. ఆయన గవర్నమెంటే కదా, ఆయన తెలియకుండా, ఆయన మున్సిపల్ మినిస్టర్ కదా, ఆయన తెలియకుండానే మున్సిపల్ శాఖ పనిచేసింది ఆడ, ఆయనకు తెలిసే జరిగింది. ఇప్పుడు కవిత మాట్లాడుతున్న మాటలు కూడా కేటీఆర్ మీద మాట్లాడుతుంది. కేటీఆరే ఇదంతా పిఆర్ స్టంట్. 24 నాడు ఇన్సిడెంట్ జరిగితే 27 నాడు పోవడం పిఆర్ స్టంట, 9వ తారీఖు నాడు పోయి చేయడం పిఆర్ స్టంట. ఇట్లా అంటే క్రెడిట్ ఎవరికి రావాలనేది రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తారనమాట.
ఇప్పుడు ప్రతిదానికి నేనున్నా అని పోయే కవిత ఎందుకు పోలేదు, ఎందుకు ఇది పోలేదు, వెలుగుమట్లకు పోలేదు, 13 రోజులు ఎందుకు గ్యాప్ తీసుకున్నది? ఆ రోజు హాఫ్ అన్ అవర్ ఆమె హైదరాబాద్కి వచ్చి ఆమె మళ్ళీ పోయి అంబేద్కర్ భవన్లో ఎట్లా కూర్చున్నది, ఎందుకు కూర్చున్నది, ఎవరు కూర్చోబెట్టినరు? ఆ హాఫ్ అన్ అవర్లో జరిగిందే కథ మొత్తం. ఎనీవే మీకు ఈ ఒక్క వీడియోతోన వెలుగుమట్టలో ఏం జరిగిందో మీకు స్టోరీ అర్థమై ఉండొచ్చు. బట్ అందరి మధ్యలో బలైంది మాత్రం పేదలే, దానిలో ఏం డౌట్ లేదు. పేదలు 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ కుంపలన్నీ కూల్చేసింది గవర్నమెంట్. ఆ శాపం అయితే ఉంటుంది గవర్నమెంట్ ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్.